ఈరోజు మన అధినాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమం, రైతుల యొక్క రుణమాఫీ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. 9 నెలల కింద ఏదైతే భూతకపు మాటలతోటి దొంగ హామీలతోటి 6 గ్యారంటీల పేరుతోటి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఆ రోజు ఏమన్నది, 100 రోజుల్లో మేము 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ప్రజలకు ఆశ ఉంటుంది, ఓటర్లకు. అరే కేసీఆర్ ₹1,00,000 అన్నాడు కదా, ఆయన 2 లక్షలు అంటున్నాడు కదా అని చెప్పి ఒక ఆశతోటి మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కిస్తే మరి ఎక్కిన తెల్లారి నుంచి మరి ప్రజలను ప్రతి విషయంలో మోసం చేస్తా ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయాలా. ఇక్కడ వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, చదువుకున్న విద్యార్థులు కావచ్చు, మరి గతంలో ఏ విధంగా ఉండే, మరి 9 నెలల కాలంలో ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ వ్యవసాయ రంగం కావచ్చు, ఉద్యోగ రంగం కావచ్చు, ఏ రంగం అన్నా మంచిగా ఉందో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ప్రతి దాంట్లో మోసమే. 6 గ్యారంటీలు అని చెప్పారు. 6 గ్యారంటీల్లో ఏ ఒక్క గ్యారంటీ అయినా అమలు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాం. ఇలా మహిళలకు ఫ్రీ బస్ అన్నావు, బస్సులు తగ్గించిన ఇలా మహిళలు బస్ ఎక్కితే కొట్లాడుకుంటున్నారు. దానికంటే ముఖ్యమైనది మరి ఇలా చైన్ స్నేచర్, ఇలా గొలుసులు పోయి బంగారాలు పోయి ఇలా మా మహిళలు, మా అక్కయ్యలు ఏడుస్తా ఉన్నారు, నమోదు అంటారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో ఇలా కేసులు నమోదైనాయి, బంగారం పోయినాయి మీ ఫ్రీ బస్సు వేయంగా. ఇలా కరెంటు మరి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడేమో వ్యవసాయదారికి 24 గంటలు నిరంతరంగా వచ్చేది. మరి కాంగ్రెస్ రాగానే ఎందుకు కరెంటు పోతా ఉన్నది ఒకసారి ఆలోచన చేయాలి. ప్రజలకు చెయ్యాలని ఒక ఆలోచన ఉండాలి. కానీ వీళ్ళకి ఎంతసేపు అధికారం కావాలి, అధికారం అనుభవించడం కావాలి, కానీ వీళ్ళకు ప్రజల బాగోగులు కానీ సంక్షేమం అని పట్టించుకోవడం లేదు. మరి ఈ 9 నెలల కాలంలో ఏం చేసిండు రేవంత్ రెడ్డి అంటే, ఇందాక మా సోదరుడు చెప్తా ఉన్నాడు, ఈ 2 నెలల్లో మాత్రం మా పెద్దలను, మా ముసలిళ్ళకు 3,000 ఇచ్చే 2,000 2 సార్లు ఎగదొప్పిండు. రైతు బంధు ఇస్తాడు కేసీఆర్, 10,000 ఇస్తాడు, 15,000 ఇస్తాడు. రైతు బంధు ఎగదొప్పిండు. అవన్నీ ఎగదొప్పి 2 లక్షలు రుణమాఫీ చేస్తాడని చెప్తే మరి ఏ ఒక్క రైతు కూడా ఇలా రుణమాఫీ రాలే. ఇలా సిగ్గుండాలా, మీరు ఫ్లెక్సీలు పెట్టుకుంటుండాలి కాంగ్రెస్ నాయకులు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండాలి కావచ్చు. మేము 2 లక్షలు రుణమాఫీ చేసినామని చెప్పి రండి బిడ్డ ఇక్కడ వచ్చి ఎల్లారెడ్డి సెంట్రల్ బ్యాంకు దగ్గర కూర్చుందాం, మరి ఇక్కడ ఏదైనా సొసైటీ వైజ్ మాట్లాడదాం, మరి రైతులని మీకు సమాధానాలు చెప్తారు. మరి 2 లక్షల రుణమాఫీ అయిందా లేదా అని ఇంకా సిగ్గు లేకుండా ఇంకా రోడ్డు మీద ఫ్లెక్సీలు పెట్టుకొని కాంగ్రెస్ బొమ్మలు రేవంత్ రెడ్డి నీ జోకర్ సీఎం బొమ్మ వేసుకొని సిగ్గు లేకుండా పెట్టుకుంటా ఉన్నారు. దయచేసి ఇక్కడ ఉన్న కార్యకర్తలు కావచ్చు, రైతులు కావచ్చు, మీరందరూ ఈ గ్రామాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఈ ఎల్లారెడ్డిలో ఉన్నటువంటి 60-70 వేల మంది రైతుల ఆక్రందన ఇవాళ మాట్లాడడం జరిగింది. నాయకులు మాట్లాడండి. ఇవాళ ఒక్కరిదో ఇద్దరిదో నాయకుల ఇది కాదు, సమస్య కాదు ఇది. రైతులు ఎవరైతే రుణమాఫీ రాని రైతుల ఆక్రందన ఇవాళ మాట్లాడడం జరుగుతుంది. ఇవాళ ధర్నా మొదలు పెట్టినాం. ఇది ఇవాళ ఆరంభం మట్టుకే. రేపటి నుంచి ప్రతి మండలంలో, మండల కేంద్రంలో ఇదే రైతులను మొబిలైజ్ చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో మరి ధర్నా కార్యక్రమాలు కూడా చేపడతాం. మీరు అప్పటికి దిగిరాకపోతే మరి ప్రభుత్వ కార్యాలయాలు కూడా ముట్టడి చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఆ రోజు నువ్వు పార్లమెంట్ ఎన్నికలు జరిగేటప్పుడు ఏమన్నావు, నాకు ఆగస్టు 15 తారీఖు దాకా టైం నేను ఇవ్వండి, నేను డెఫినెట్ గా రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. అప్పుడే రేవంత్ మన హరీష్ రావు గారు అన్నారు, సిద్దిపేట ఎమ్మెల్యే గారు, నువ్వు 2 లక్షల రుణమాఫీ చేస్తే, నీ 6 గ్యారెంటీలు అమలు చేస్తే నేను నా ఎమ్మెల్యేకు రాజీనామా చేసి మరి పోటీ చేయని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ రేవంత్ రెడ్డి ఇవన్నీ అమ్మో ప్రజలు బాగా పోతుంది, హరీష్ రావు మాట్లాడింది, అయ్యో నన్ను నమ్మేటట్టు లేరని చెప్పి మరి ఆ రోజు పార్లమెంట్ ఎన్నికల్లో ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళినా, భువనగిరికి వెళ్తే నరసింహస్వామి ఒట్టు, ఆదిలాబాద్ పోతే సరస్వతి దేవి మీద ఒట్టు, మహబూబ్ నగర్ పోతే జోగులాంబ దేవి మీద ఒట్టు, అటు ఖమ్మం పోతే భద్రాద్రి శ్రీరాముని మీద ఒట్టు పెట్టి
మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నుకొని లబ్ధి పొందినావు కదా, మరి ఆ దేవుళ్ళ మీద ఒట్టి పెట్టి ఇవాళ 2 లక్షల రుణమాఫీ చేస్తున్నా అంటున్నావు. మరి ఏ ఒక్క రైతు కన్నా రుణమాఫీ వచ్చిందా? ఇవాళ 2 లక్షల రుణమాఫీ అని చెప్పుకుంటున్నావు. మరి ఏ ఇచ్చినటువంటి మరి ఒక్కొక్క సొసైటీ వైపు తీసుకుంటుంటే 500 మంది రైతులు రుణం తీసుకొని ఉంటే 200 మంది కూడా కనీసం రాలే. ఈ ఎల్లారెడ్డి మండలంలో 3 సొసైటీలు ఉంటే మరి దాదాపు 2600 మంది రైతులు ఉంటే వాళ్ళకి వచ్చింది రుణమాఫీ ఏంటంటే 1053 మందికి వచ్చింది. 1033 మందికి వచ్చింది. అంటే మిగతా వాళ్ళంతా రైతులు కారా? మరి వాళ్ళేం పాపం చేశారు? మరి ఇంకా వాళ్ళ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంట. ఏం టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయ్యా? ఏ టెక్నికల్ ప్రాబ్లమ్స్? నీకు ప్రాబ్లం ఉంది టెక్నికల్ గా. ఎందుకంటే దొంగ హామీ ఇచ్చినావు, నీ ముఖ్యమంత్రి దొంగ హామీ ఇచ్చారు, నీ మంత్రులు దొంగ హామీలు ఇచ్చి గని టెక్నికల్ బయట పెట్టకుండా రైతులను గోలుమాలు చేయడానికి టెక్నికల్ ఆధార్ కార్డు తప్పుందని ఇలా ఎక్కడికి పోయినా ఏ ఇంటికి పోయినా ఆధార్ కార్డు నంబర్ కొట్టగానే మొత్తం డీటెయిల్స్ వస్తా ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం డొల్లతనం బయట పడతారని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తా ఉన్నారు? మరి హరీష్ రావు గారి మీదకి మరి సిద్దిపేట గుండాలను పంపిస్తా ఉన్నారు. రాజీనామా అయ్యి. అరే మీకు పోయేటోళ్ళకైనా సిగ్గు ఉండాలా? అది చెప్పడానికి ఎట్లా సిగ్గు లేదు? ఎందుకంటే అన్ని దొంగ మాటలు మాట్లాడి, ఎందుకంటే ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా ఊహించలే అయితే అనుకోలే. ఆయన నాతో చెప్పిన విషయం చెప్తున్నా. నేను 2028లో 29లో ముఖ్యమంత్రి అయితే కానీ అనుకోకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి అయిండు. ఈ దొంగ హామీలతోటి ఏం సమస్య కాకుండా ప్రజలను పద్ధతులను పట్టించడానికి ఇలా పొత్తులు లేవంగానే సిద్దిపేటలో హరీష్ రావుకి కాంగ్రెస్ గుండాలను పంపిస్తా ఉన్నాడు. ఏమంటుండు హరీష్ రావు? రాజీనామా ఏమని చెప్పి నిజంగా ఎక్కడైనా ఏ సొసైటీలో ఇంకొక మా చైర్మన్ అందరూ మాట్లాడి ఇవాళ ఏ గ్రామంలో కానీ పోయి అడగడం. మరి ఏ గ్రామంలో ఉన్నారు రుణం తీసుకున్నటువంటి రైతులకు ఎవరికైనా రుణమాఫీ అయిందా? రుణమాఫీ అయిందా? మరి ఏ ముఖం సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి రాజీనామా ఏమంటాడు హరీష్ రావు గారిని? మీకేమైనా సిగ్గు ఉందా? ఇవాళ మీకు ఏమి లేకుండా ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ అది ఎందుకు అంటున్నారంటే వాళ్ళు రాజీనామా చేయమని ఎందుకు అంటున్నారంటే ఎక్కడ రేవంత్ రెడ్డిని రాజీనామా చేయమని రైతులు తిరగబడతారు. ఎక్కడ రాజీనామా ముఖ్యమంత్రి రాజీనామా చేయమని మా మహిళలు తిరగబడతారు. ఇవన్నీ తప్పించుకోవడానికి సిద్దిపేట ఒక ధర్నాల కార్యక్రమం చేపట్టడం. అంతేకాకుండా ఇంకో కొత్త నాటకం పెడతా ఉన్నాడు హైదరాబాద్ లో. అదే మా హైదరాబాద్ పెట్టి ఒక కొత్త డిపార్ట్మెంట్ ని క్రియేట్ చేసి ఇగో ఆయిల్ ఇల్లీగల్ ఉంది, ఈ ఫామ్ హౌస్ ఇల్లీగల్ ఉంది, ఇది అనుకుంటా మీడియాని కానీ ప్రజలను పక్కదో పట్టించడానికి ఇలా హైదరాబాద్ పేరుతోటి పొత్తులు లేవగానే టీవీ పేపర్లలో హైదరాబాద్ పేరుతోటి ఇల్లు కూడా కొడుతున్నామని వస్తుందా లేదా? ఎందుకంటే రైతులను పక్కదో పట్టియాల. ఇలా మా యువకులకు ఏదైతే నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడో అది అడగద్దు, రైతు సహాయం చేస్తున్నాడు అవి అడగద్దు. ఇవన్నీ ఎక్కడ ప్రజలు అడుగుతారని చెప్పి ఇలా పక్కదో పట్టియడానికి ప్రజలను పక్కదో ఇవన్నీ కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తారు. దయచేసి మీరు ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు మీరందరూ కూడా మన గ్రామంలో ఉన్నటువంటి రైతుల చేతనే పరచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వచ్చే ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, మీ ఎలక్షన్స్ ఉన్నాయి. మీరు ఇవన్నీ కూడా గట్టిగా రైతులకు నేర్పిస్తే ఏ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పి మళ్ళా మన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మీ నాయకత్వంలో గ్రామంలో పార్టీ బలోపేతం అవుతుంది. ఇది మామూలు ధర్నాలు కావు. ఇది అయిపోయింది కదా అసలు ఇందని చెప్పింది ధర్నా చేసినప్పుడు కాదు. ప్రతి మండలంలో ఇప్పుడే మన సీనియర్ నాయకులతో అందరితో మాట్లాడడం జరిగింది. సోమవారం నుండి ప్రతి మండల కేంద్రంలో ఒక్కొక్క రోజు నేను వస్తాను, మన నాయకులు కూడా వస్తారు. ఆ మండలంలో ఉన్న నాయకులు రైతులను ఏకట్టం చేసి మరి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఈ 2 లక్షల రుణమాఫీ అయ్యే వరకు మనం రైతుల పక్షాన వెంబడి ఉంది. ఎందుకంటే ఇది బీఆర్ఎస్ పార్టీ అనేది ఆషామాషి పార్టీ కాదు. ఇలా కొంతమంది మాట్లాడుతున్నారు ఇగో కాంగ్రెస్ విలీనం అవుతుందని, బీజేపీలో విలీనం. అరే బిడ్డ, ఏదో ఒక రోజు వస్తారు మీ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలో విలీనం అవుతుంది. ఇది తెలంగాణ ఉద్యమం పేరు మీద నిలుచున్న పార్టీ. ఇవాళ పుట్టింది శూన్యంలో పుట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఎంతో మంది ఎమ్మెల్యేలను మంత్రులు తయారు చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మీలాగా దొంగ హామీలతోటి ఎవరి పేరు చెప్పుకొని గద్దెనెక్కిన పార్టీ కాదు ఇది.
నికాసైన కార్యకర్తలతోటి ఉన్న తెలంగాణలో ఇలా భారతదేశం అంతా కూడా విస్తరిస్తున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మేము ఎవరి దగ్గర పోము, ఏదో ఒక సమయంలో వస్తుంది మీ పార్టీలు బీఆర్ఎస్ లోకి వచ్చి విలీనమవుతారు. ఇప్పటికే ఎంతో మంది నాయకులు వచ్చి మా పార్టీలో కలిసారు కదా, మీకు ఇక సిగ్గుండాలా మీకు వేరే పార్టీ. ఏంటంటే ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. కేసీఆర్ అన్న ఈ గులాబీ జెండా అన్న మంచి ఆదరణ ఉంది. ఇప్పుడు గుర్తు చేస్తా ఉన్నారు, రైతులు కావచ్చు, యువకులు కావచ్చు, ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకుంటున్న మా అక్కాయిళ్ళు ఏమన్నారా అప్పుడు కేసీఆర్ ₹1,70 ఇస్తుండ్రు. నేను ముఖ్యమంత్రి కాగానే మా అక్కాయిళ్లకు కళ్యాణ లక్ష్మి ₹1,10తో పాటు తులం బంగారం ఎవరికన్నా వచ్చిందా? ఈ ఎల్లారెడ్డిలో తులం బంగారం వచ్చిందా మన ఊర్లో ఎవరికన్నా? మరి ఎక్కడ పోయినా తులం బంగారం? మరి ₹2,500 మన అక్కాయిళ్లకు వచ్చినాయా? నిరుద్యోగ వృత్తి 4,000 వచ్చినాయా? రైతు సాయం 15,000 వచ్చినాయా? కౌలు రైతులకు 12,000 వచ్చినాయా? రైతు కూలీలకు నెలకు ₹1,000 వస్తున్నాయా? మరి ఏమిస్తుంది 9 నెలల కాలంలో? ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా గద్దెనెక్కిన తర్వాత 9 నెలల కాలంలో గ్రామ గ్రామాన శవయాత్ర చేస్తున్న ఘనకీర్తి ఎవరికైతే ఈ బ్రోకర్ రేవంత్ రెడ్డికే దక్కుతా ఉంది. ఆయన ఎందుకంటే దొంగ హామీలతోటి గద్దెనెక్కింది కాబట్టి ఇవాళ ప్రజలను పక్కదోపి పట్టేయడానికి ఇవన్నీ డ్రామాలు వేస్తా ఉన్నాడు. దయచేసి మనందరం కూడా రైతులను చైతన్యపరిచి ఇవాళ ఆరంభించడం. ఇంకా ఎందుకంటే మొన్నటి వరకు వాళ్ళ అధికారం ఉంది, సరే కొత్త ప్రభుత్వం వచ్చింది చెయ్యనని చెప్పి మనం ఈ సమయం మించిపోయింది. ఇప్పటికే నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన అవసరం ఉంది. మనం రైతుల పక్షాన 2 లక్షల రుణమాఫీ అయ్యే వరకు నువ్వు ఏదైతే హామీ ఇచ్చిన ఎలక్షన్ లో ఆ రుణమాఫీ అయ్యే వరకు మన ప్రతి బ్యాంక్ రైతు యొక్క అండగా నిలబడాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క నాయకుడు విజ్ఞప్తి చేస్తూ మరి ఇక్కడ ఈ ధర్నాలో పాల్పంచుకున్న మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులకు, తెలంగాణ ఉద్యమకారులకు, ముఖ్యంగా రైతులకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మనం రస్తారోకో కూడా చేద్దామని తెలియజేస్తున్నాం.